అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు వాచకంలోని శ్రీనాథుడు రచించిన భిక్ష అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం నేపథ్యం. వేద విభజన చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమ పవిత్రం, పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కాశీలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తిగావించి శిష్యులతో కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలింది భుజించేవారు. ఒక రోజున కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం. సత్యవతి పరాశర మహర్షుల యొక్క కుమారుడు వేదవ్యాసుడు. ఈయన్నే కృష్ణద్వైపాయనుడు అని కూడా అంటారు. వేదాన్ని ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అనేటటువంటి 4 వేదాలుగా విభజించి పంచమ వేదంగా 5వ వేదంగా మహాభారతాన్ని రచించాడు. 18 పురాణాలను కూడా రచించినటువంటి బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. భారతదేశపు అతి ప్రాచీన నగరాలలో ఒకటి కాశీనగరం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ నగరం అత్యంత పవిత్రమైనది, ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైనది. ఆ కాశీనగరంలో వ్యాసుడు 10,000 మంది శిష్యులతో కలిసి కొంతకాలం నివసించాడు. తెల్లవారుజామునే నిద్రలేచి వేకువ కాలంలోనూ మధ్యాహ్నంలోనూ జరగవలసినటువంటి విధులన్నింటినీ పూర్తి చేసుకుని తన శిష్యులతో కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు. భిక్షాటన చేయగా వచ్చినటువంటి భోజనంలో సగభాగాన్ని అతిథులకు అభ్యాగతులకు పంచి మిగిలిన సగభాగాన్ని గురు శిష్యులు భుజించేవారు. ఒక రోజున కాశీ విశ్వనాథునికి అంటే కాశీనగరంలోని పరమేశ్వరునికి పేరు విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు. ఆయనకి వ్యాసుడిని పరీక్షించాలి అనేటటువంటి ఆలోచన కలిగింది. ఆ సందర్భంగా జరిగినటువంటి సంఘటనే ప్రస్తుత మన పాఠ్యభాగం. ఈ పాఠం యొక్క ఉద్దేశం, ఆకలి ఎంత వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఆకలి అనేది ఎంత గొప్ప వాళ్ళనైనా సరే ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణా జ్ఞానం కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదు అని మీకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం అంటే భిక్ష అనేటటువంటి ప్రస్తుత మన పాఠ్యభాగం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం వర్ణనా ప్రధానమైనది. ఇది శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన కాశీఖండము సప్తమాశ్వాసంలోనిది. అంటే ప్రస్తుత మన పాఠ్యభాగము శ్రీనాథ మహాకవి రచించినటువంటి కాశీఖండము అనే కావ్యంలోని 7వ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు మానవ స్వభావం. కవి పరిచయం. తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమభట్టును తన వాదనా పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ బిరుదును పొందాడు. ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి శ్రీనాథుడు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యంలో విశిష్టమైనటువంటి కవి. శ్రీనాథుని తల్లి భీమాంబ, తండ్రి మారయ్య. కొండవీటి ప్రాంతాన్ని
పెదకోమటి వేమారెడ్డి పరిపాలిస్తున్న కాలంలో ఆయన యొక్క ఆస్థానంలో శ్రీనాథుడు విద్యాధికారిగా ఉండేవారు. అదే సమయంలో విజయనగరాన్ని ప్రౌఢదేవరాయలు పరిపాలిస్తూ ఉన్నారు. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమభట్టు అనేటటువంటి పండితులు ఉండేవారు. సంస్కృతాంధ్ర భాషలలో పండితుడైనటువంటి గౌడ డిండిమభట్టును వాదనలో ఎవరూ ఓడించలేకపోయేవారు. శ్రీనాథుడు గౌడ డిండిమభట్టును తన వాదనా నేర్పుతో, తన వాదనా సామర్థ్యంతో ఓడిస్తాడు. అంతేకాకుండా గౌడ డిండిమభట్టు యొక్క కంచు డక్కను కూడా పగులగొట్టించి ఆయన గర్వాన్ని అణుస్తాడు. ఆ సందర్భంగా ప్రౌఢదేవరాయలు శ్రీనాథునికి కనకాభిషేకం చేసి కవి సార్వభౌమ అనే బిరుదును ప్రదానం చేస్తారు. శ్రీనాథుడు అనేక రచనలు చేశారు. ఆయన రచనలు మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మాహాత్మ్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్ర మొదలగునవి. అప్పటికప్పుడు ఆసువుగా చెప్పేటటువంటి పద్యాల్ని చాటువులు అంటారు. చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు అంటే జీవిత విధానాన్ని ప్రతిబింబించేటటువంటి చాటువులు శ్రీనాథుడు చాలా చెప్పాడు. ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలను చెప్పుకున్నటువంటి శ్రీనాథుడు సీస పద్య రచనలో మేటి శ్రేష్ఠుడు. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. ఈనాడు భిక్ష అనే మాట కేవలం అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది. కానీ ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్రమైన వ్రతం. శివుడు ఆది భిక్షువుగా ప్రసిద్ధి. గురువులు శిష్యులకు జ్ఞాన భిక్ష పెట్టేవాళ్ళు. బుద్ధుడు భిక్షాధర్మంతోనే జీవనం సాగించేవాడు. బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా ఉండేది. గురుకులంలో చదువుకునే రాజకుమారులైనా భిక్షాటనంతో విద్యార్థి జీవనం గడిపేవారు. భిక్ష పెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించి తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి పూజించి భిక్ష సమర్పించేవాళ్ళు. భిక్షాధర్మంతో చరించిన వేదవ్యాస మహర్షి కాశీనగరంలో పొందిన అనుభవం ఏమిటో ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఏంటంటే భిక్ష అనే మాటని కేవలం అడుక్కు తినడం అనే అర్థంలో చూస్తున్నాం మనం. కానీ ఒకప్పుడు భిక్ష అనేది మిక్కిలి పవిత్రమైనటువంటి కార్యంగా భావించేవాళ్ళు. శివుణ్ణి ఆది భిక్షువు అనేవారు. శివుడు ఆది భిక్షువుగా ప్రసిద్ధి. గురువులు తమ శిష్యులకు జ్ఞాన భిక్షని పెట్టేవాళ్ళు. బుద్ధుడు భిక్షాటన చేసి భిక్షాధర్మంతోనే జీవనాన్ని సాగించాడు. బౌద్ధులందరికీ కూడా అదే జీవన సూత్రంగా ఉండేది. గురుకులంలో చేరినటువంటి విద్యార్థులు పేదవారైనా రాజకుమారులైనా భిక్షాటన చేసి విద్యార్థి జీవనాన్ని గడిపేవారు. అలా విద్యార్థులు భిక్షాటన చేయడాన్ని మాధుకరం అనేవారు. భిక్ష సమర్పించే వాళ్ళు కూడా ఎంతో పూజనీయ భావంతో అది ఒక పుణ్యకార్యంగా భావించి తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి వాళ్ళని పూజించి వాళ్ళకి భిక్షని పెట్టేవాళ్ళు. భిక్షాధర్మంతో తిరిగినటువంటి వేదవ్యాస మహర్షి కాశీనగరంలో పొందినటువంటి ప్రత్యక్ష జ్ఞానాన్ని, అనుభవాన్ని మనం ఈ పాఠం చదివి తెలుసుకుందాం. కాశీనగరంలో వేదవ్యాస మహర్షి తన 10,000 మంది శిష్యులతో కలిసి కొంతకాలం ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో ఈ పద్యాల ద్వారా తెలుసుకుందాం. మొదటి పద్యం తేటగీతి పద్యం. నెట్టుకొని కాయబీరెండ పట్టపగలు తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండా కాశికా విప్రగృహ వాటికలనర్చు అఖిల విద్యాగురుండు భిక్షాటనంబు.
పద్యానికి వివరణ చూడండి. అఖిల విద్యాగురుండు. అఖిల అంటే సమస్తమైనటువంటి, అఖిల విద్యాగురుండు సమస్తములైన విద్యలకును గురువైన వేదవ్యాస మహర్షి తానున్ శిష్యులున్, తాను తన శిష్యులు బీరెండ తీక్షణమైన ఎండ, మండుటెండ నెట్టుకొని కాయన్ అతిశయించి కాయుచుండగా కాశికా విప్రగృహవాటికలన్, కాశీనగరమునందలి బ్రాహ్మణ గృహాలకు సంబంధించిన వీధులయందు ఇల్లిల్లు తప్పకుండన్, ప్రతి ఇల్లు విడవకుండా అంటే ఏ గృహము కూడా విడిచిపెట్టకుండా భిక్షాటనంబు భిక్ష కొరకై సంచారాన్ని వనర్చున్ చేస్తూ ఉంటాడు. ఈ పద్యానికి భావం, సమస్త విద్యలకు గురువైనటువంటి వేదవ్యాస మహర్షి శిష్యులతో కూడి పట్టపగలు మండుటెండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధులలో భిక్ష కోసం ప్రతి ఇల్లు తిరుగసాగాడు. రెండవ పద్యం తేటగీతి. వండుచున్నారమను నొక్క వనజనేత్ర, తిరిగి రమ్మను నొక్క లేదీగే బోడి, దేవ కార్యంబు నేడను తెరవయోర్తు, ద్వాహకవాటంబు తెరవదు వనిత యొక్కతే. ఈ పద్యానికి వివరణ చూడండి. ఒక్క వనజనేత్ర, వనజనేత్ర అంటే పద్మముల వంటి కన్నులు కలది అని. ఒక్క వనజనేత్ర పద్మాల వంటి కన్నులు కలిగిన స్త్రీ వండుచున్నారమనున్ వంట చేస్తున్నాము అన్నది. ఒక్క లేదీగ బోడి అంటే ఒక లేత తీగ వంటి శరీరము గల స్త్రీ తిరిగి రమ్మనున్ మరలారండి అన్నది. తెరవ ఓర్తు అంటే స్త్రీ ఒక ఆమె నేడు దేవకార్యంబు అనున్, నేడు దేవకార్యము అన్నది. అంటే దేవకార్యాల రోజు దేవతలకు పెట్టకుండా భిక్ష వేయరనమాట. కాబట్టి ఈరోజు దేవకార్యం ఉంది అని చెప్పింది. వనిత యొక్కతే ఒక ఇల్లాలు ద్వాహకవాటంబున్ ద్వారము యొక్క తలుపులను తెరవదు, తెరవనే తెరవదు. అంటే ఇల్లిల్లు భిక్షాటన చేస్తున్నటువంటి క్రమంలో ఒక ఆమెమో వండుచున్నాము అని చెప్పిందట, మరొక స్త్రీ మళ్ళీ రండి అన్నది. ఇంకొక ఆమె ఈరోజు దేవకార్యం అని చెప్తుంది. వేరొక ఆమె అసలు తలుపులే తెరవడం లేదు. ప్రాచీన కాలంలో భిక్షాటనను గొప్ప పుణ్యకార్యంగా భావించేవారు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. కాశీనగరంలోని స్త్రీలు భిక్షుకులకు ఏ విధంగా భిక్షను సమర్పించేవారో ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మూడవ పద్యం సీసపద్యం. ముంగిట గోమయంబున గోముఖము దీర్చి, కడలు నాల్గుగా మృగు కర్రవెట్టి, అతిథి నచ్చో నిల్పి అర్ఘ్యపాద్యములిచ్చి, పుష్పగంధంబుల పూజ చేసి, ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున అన్నంబు మీద నెయ్యభిగరించి, ఫల పాయసాపూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమన్, పెట్టుదురు మాధుకర భిక్ష భిక్షుకులకు కంకణంబులతో సుడిగములు రాయ, కమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశీ అన్నపూర్ణ భవాని కట్టనుగు చెలులు. ఈ పద్యానికి వివరణ. ముంగిట గోమయంబున గోముఖము దీర్చి, ముంగిట అంటే వాకిట్లో ఇంటి ముందు భాగంలో గోమయంబున ఆవు పేడతో గోముఖము దీర్చి అలికి, కడలు నాల్గుగా మృగ్గు కర్రవెట్టి, కడలు అంటే అంచులు, కడలు నాల్గుగా అంటే అంచులు నాలుగు కలిసేటట్లుగా మృగ్గు కర్రవెట్టి మృగ్గు వేసి రంగవల్లిని దిద్ది, అతిథిన్ అచ్చో నిల్పి, అతిథిని అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఆ రంగవల్లి మధ్యలో నిలిపి, అర్ఘ్యపాద్యములిచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి,
పుష్పగంధంబుల పూజ చేసి, పువ్వులతో గంధంతో పూజించి, ప్రక్షాళితంబైన పసిడి చట్టువమునన్, ప్రక్షాళితంబైన అంటే బాగా కడగబడినటువంటి పసిడి చట్టువమునన్ బంగారు గరిటెతో అన్నంబు మీదన్ నెయ్యి అభిగరించి, అన్నం పైన నెయ్యి వేసి, ఫల పాయసాపూప బహు పదార్థములతో, పండ్లు, పరమాన్నము, పిండి వంటలు మొదలైనటువంటి అనేక రకాల పదార్థాలతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమన్, భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతూ ఉండగా, కమ్రకరములన్ ఇంపైన చేతులయందు కంకణంబులతోన్ సూడిగములు రాయ, గాజులు కంకణాలు పరస్పరం ఒరుసుకుంటుండగా, కాసిన్ కాశీనగరమందు అన్నపూర్ణ భవాని కట్టనుగు చెలులు, కాశీలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి విశ్వనాథుడు అంటారు. అలాగే పార్వతీదేవిని అన్నపూర్ణ అంటారు. భవుడు అంటే శివుడు, భవుని భార్య భవాని పార్వతీదేవి. అన్నపూర్ణ భవాని అంటే అన్నపూర్ణ అనే పేరు కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కట్టనుగు చెలులు, మిక్కిలి ప్రియమైనటువంటి చెలికత్తెలు, బ్రాహ్మణాంగనలు బ్రాహ్మణ స్త్రీలు, భిక్షుకులకున్ భిక్ష అడిగేవారికి మాధుకర భిక్షన్ పెట్టుదురు, భిక్షను పెడతారు. భావం: కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులుగా పేరుగాంచారు. వాళ్ళు భిక్షార్థమై వచ్చినటువంటి వారికి వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి 4 అంచులు కలిసేటట్లు ముగ్గు పెట్టి, వచ్చిన అతిథిని దాని మధ్యలో నిలబెట్టి, కాళ్లకు చేతులకు నీళ్ళిచ్చి, పువ్వులతో గంధంతో వారిని అర్చించి, శుభ్రంగా కడిగిన బంగారు గరిటెతో అన్నం మీద నెయ్యి వేసి, పండ్లు, పరమాన్నం, పిండి వంటలు చేర్చి, భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా, కంకణాలు గాజులు పరస్పరం ఒరుసుకుంటుండగా, తమ అందమైన చేతులతో భిక్షుకులకు భిక్ష సమర్పిస్తారు. 4వ పద్యం కందపద్యం. ఆ పరమ పురంద్రులయందే పుణ్యాంగనయు భిక్ష ఇడదయ్యెకట, రేపాడి మేలుకని ఏనే పాపాత్ముని ముఖంబును ఈక్షించితినో. వేదవ్యాసుల వారు ఏమనుకుంటున్నారో చూడండి. ఆ పరమ పురంద్రులయందు, అటువంటి ముఖ్యమైనటువంటి కుటుంబినులలో, అంటే కాశీనగరంలోని స్త్రీలు ఏ విధంగా భిక్షను సమర్పిస్తారో ఇంతకు ముందు పద్యంలో చెప్పుకున్నాం. అలాంటి పరమ ఇల్లాండ్లలో ఏ పుణ్యాంగనయున్, ఏ పుణ్యవతియును భిక్ష ఇడదయ్యన్, భిక్షాన్నమును పెట్టదాయను, కట అక్కట, అయ్యో ఏను నేను రేపాడి తెల్లవారుజామునే మేలుకొని, ఏ పాపాత్ముని ఎటువంటి పాపి యొక్క ముఖంబును ఈక్షించితినో, ముఖాన్ని చూశాను. భావం: అటువంటి పుణ్యస్త్రీలున్న ఈ నేలలో ఒక్కరైనా భిక్ష సమర్పించడం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు ఉదయమే లేచి ఏ పాపిష్టివాని ముఖం చూశానో అనుకున్నాడు వ్యాసుడు. 5వ పద్యం తేటగీతి పద్యం. ఉపవసింతుముగాక నేడుడిగి మడిగి, అస్తమించుచునున్నవాడహిమబానుడు, ఎల్లి పారణకైన లేదెట్లు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరముల. వివరణ: ఉడిగి అంటే భిక్ష కోసం తిరగడం మాని, మడిగి అణగియుండి, నేడు ఈరోజు ఉపవసింతుముగాక ఉపవాసముందుముగాక, అహిమబానుడు, హిమము అంటే మంచు, అహిమబానుడు అంటే వేడి కిరణములు గలవాడైనటువంటి సూర్యుడు అస్తమించుచున్ ఉన్నవాడు, అస్తమిస్తున్నాడు. ఎల్లి అంటే రేపు,
మనకు బ్రాహ్మణ మందిరములన్ బ్రాహ్మణ గృహాలలో మాధుకర భిక్ష మాధుకర రూపమైనటువంటి భిక్ష పారణకైనా ఉపవాసం ఉండి మరునాడు చేయు భోజనానికైనా లేదెట్లు లేకుండా ఎలా ఉంటుంది, తప్పకుండా లభిస్తుంది. ఆ రోజుల్లో మహర్షులు సూర్యాస్తమయం లోపే భోజనం చేసేవారు. మహర్షికి భోజనం దొరకలేదు కాబట్టి ఏమనుకుంటున్నాడు, సరే ఇక భిక్షాటనం మాని ఈ రోజుకు ఉపవాసమే చేస్తాం, సూర్యుడు అస్తమిస్తున్నాడు, రేపైనా మనకు ఈ బ్రాహ్మణ వాటికల్లో ఉపవాసాంత భోజనానికి సరిపడా భిక్ష దొరకకపోదు అనుకున్నాడు. 6వది వచనం అని ఆ రాత్రి గడపి మరునాడు మధ్యాహ్న కాలంబున శిష్యులున్ తాను వేరువేరు విప్రభవన వాటికల భిక్షాటనం బొనర్పన్ పోయి తొలినాటి ఎట్లా ముక్కంటి మాయ ఏ మత్స్యకంటియు వంటకంబు పెట్టకున్న కటకటంబడి భిక్షాపాత్రంబు నట్ట నడువీధిన్ పగులవైచి కోపావేశంబున. ఏం జరిగిందట అని ఆ రాత్రి గడిపి, అంటే ఈరోజు ఉపవాసం ఉందాం, రేపైనా భిక్ష దొరకకపోదు అని అనుకొని ఆ రాత్రి మఠంలో గడిపి మరునాడు అంటే తరువాత రోజు మధ్యాహ్న కాలంబున మధ్యాహ్న వేళయందు శిష్యులు వేదవ్యాస మహర్షి వేరు విడివిడిగా విప్రభవన వాటికలన్ బ్రాహ్మణ భవనాలు ఉండేటటువంటి వాడలయందు భిక్షాటనం బొనర్పన్ పోయి భిక్షాటన చేయడానికి వెళ్ళి తొలినాటి ఎట్లా అంటే మొదటి రోజు వలె ముక్కంటి మాయన్ ఆ పరమేశ్వరుని యొక్క మాయ వలన ఏ మత్స్యకంటియు ఏ చేప వంటి కన్నులు కలిగిన స్త్రీ కూడా వంటకంబు పెట్టకున్నన్ వంటకం పెట్టకపోయేసరికి కటకటన్ పడి బాధపడి భిక్షాపాత్రను నట్ట నడువీధిన్ వీధి మధ్యలో నట్ట నడు వీధిలో పగులవైచి పగలగొట్టి కోపావేశంతో. దీని తాత్పర్యం అని వ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు తాను వేరువేరుగా విప్రవాటికల్లో భిక్షాటనం చేయసాగారు. కానీ మొదటి రోజులాగానే విశ్వనాథుని మాయ వలన ఏ ఇల్లాలు భిక్ష పెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను ముక్కలయ్యేటట్లు నట్ట నడి వీధిలో విసిరి కొట్టి ఆవేశంతో. 7వ పద్యం తేటగీతి పద్యం. ధనము లేకుండెదరు 3 తరములందు 3 తరముల చెడుగాక మోక్షలక్ష్మి విద్యయును 3 తరముల వెడల వలయు పంచజనులకు కాశికా పట్టణమున. వేదవ్యాసుడు 2 రోజుల పాటు భిక్ష దొరకకపోయేసరికి కోపావేశంతో ఏమనుకుంటున్నాడు, కాశీ పట్టణమునందు పంచజనులు అంటే పంచభూతాలతో పుట్టువారు మనుష్యులు అని అర్థం. పంచజనులకు మనుష్యులకు 3 తరములందు 3 తరాల పాటు ధనము లేకుండెదరు ధనం లేకుండా పోతుంది. 3 తరములన్ 3 తరాల పాటు మోక్షలక్ష్మి చెడుగాక కైవల్యలక్ష్మి చెడిపోవుగాక. 3 తరాల దాకా విద్యయును వెడలవలయున్ విద్య కూడా లేకుండుగాక. వేదవ్యాస మహర్షి కోపావేశంతో ఈ కాశీ పట్టణంలో నివసించే వారికి 3 తరాల దాకా ధనం విద్య మోక్షం లేకుండుగాక అని శపించడానికి సిద్ధపడ్డాడు.
వేదవ్యాసుల వారు సమస్తమైనటువంటి విద్యలకి గురువు, బ్రహ్మజ్ఞాని అని చెప్పుకున్నాం. మరి అంతటి గొప్ప వ్యక్తి కూడా 2 రోజులు భోజనం దొరకకపోయేసరికి ఆకలితో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి కాశీనగరాన్నే శపించాలి అనుకున్నాడు. ఇదే మానవ స్వభావం. ఇది మంచిది కాదు అని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. 8 వచనం. అని పారాశర్యుండు క్షుత్పిపాసాపరవశుండై శపింపదలంచు అవసరంబున ఒక్క విప్రభవనంబు వాకిటన్ పార్వతి ప్రాకృతవేషంబున. అని ఈ విధంగా పారాశర్యుండు, పరాశర మహర్షి యొక్క పుత్రుడు వేదవ్యాసుడు క్షుత్పిపాసాపరవశుండై ఆకలి దప్పికలకు లొంగినవాడై శపింపదలంచున్ శపింపపోయినటువంటి అవసరంబున సమయంలో ఒక్క విప్రభవనంబు వాకిటన్ ఒక బ్రాహ్మణ మందిరమునందలి వాకిలియందు పార్వతి ప్రాకృతవేషంబున పార్వతీదేవి మానవ రూపంలో. అని ఆకలి దప్పులచే బాధపడుతున్నటువంటి వేదవ్యాసుడు శపించబోయిన సమయంలో ఒక బ్రాహ్మణ మందిరపు వాకిట పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో వచ్చింది. 9వ పద్యం ఉత్పలమాల పద్యం. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢయై ఆదిమశక్తి సంయమివరా ఇటు రమ్మని పిల్చే హస్త సంజ్ఞాదరలీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్. ఈ పద్యానికి వివరణ. వేద పురాణ వేదములయందు పురాణములయందు శాస్త్రాలయందు ప్రతిపాదింపబడిన పదవి జ్ఞానమునకు నా దవీయసి అయిన మిక్కిలి దూరమునందు లేని జ్ఞానస్వరూపిణి అయిన పెద్ద ముత్తైదువ పెద్దదైనటువంటి పురంధ్రి ఇల్లాలు కాశికానగర కాశీనగరమనడి హాటకపీఠ స్వర్ణపీఠము యొక్క శిఖాధిరూఢ శిఖరముయందు అధిరోహించియున్న ఆ ఆదిమశక్తి అయ్యాదిమశక్తి ఆ మొదటి శక్తి స్వరూపిణి హస్త సంజ్ఞ చేతి సంజ్ఞయందు వెల్లడి అవుతున్న ఆదరలీల ఆదరముతో కూడిన లాసముతో రత్న ఖచితాభరణంబులు రత్నాలతో పొదగబడినటువంటి బంగారు ఆభరణాలు గల్లు గల్లనన్ గల్లు గల్లుమని శబ్దము చేయుచుండగా సంయమివరా ఓ మునీశ్వర ఇటు రమ్మని పిలిచింది. భావం. వేద పురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞానస్వరూపిణి ఆ ముత్తైదువ కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆదిశక్తి. చేతికి ధరించిన రత్న కంకణాలు గల్లు గల్లుమనేట్లు ఆదరంతో చెయ్యి ఊపుతూ ఓ సంయమీంద్ర ఇటురా అని పలికింది. 10వ పద్యం శార్దూలం. ఆ కంఠంబుగనిప్పుడు మాధుకర భిక్షాన్నము భక్షింపగా లేకున్నన్ కడునంగలార్చెదవు మేలే లెస్స శాంతుండవే నీకంటెన్ మతిహీనులే కటకట నీవార ముష్టింపచుల్ శాకాహారులు కందభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్. ఆ పెద్ద ముత్తైదువ వ్యాస మహర్షితో ఏమంటుందో చూడండి. ఇప్పుడు ఆ కంఠంబుగన్ కంఠము దాకా గొంతు దాకా మాధుకర భిక్షాన్నంబు మాధుకర రూపమైనటువంటి భిక్షాన్నమును భక్షింపగాన్ లేకున్నన్ తినడానికి లేకపోయేసరికి కడున్ అంగలార్చెదవు మిక్కిలి అంగలు వేస్తున్నావు అంటే మిక్కిలి దుఃఖిస్తున్నావు. మేలే నీవు చేసే పని మంచిదా?
లెస్స బాగున్నదా? శాంతుండవే, నీవు శాంతగుణం కలవాడవేనా? కటకట అయ్యయ్యో, నీవార ముష్టింపచుల్, ఏ పూట కాపూట పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు. శాకాహారులు, కాయగూరలు మాత్రమే తినేవారును. కందభోజులు, దుంపలు మాత్రమే తినేవారును. శిలోంచ ప్రక్రముల్, రోళ్ల వద్ద చెదిరిపడ్డ బియ్యం ఏరుకొని జీవనం సాగించే తాపసుల్, తపస్సు చేసుకునేవారు మునులు నీకంటే నీకన్నా మతిహీనులే, బుద్ధి తక్కువవారా, తెలివి తక్కువవారా? భావం: గొంతు దాకా తినడానికి మాదుకర భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా, ఇది నీకు మంచిదా? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవా? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు, శాకాహారంతో దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు, రోళ్ల వద్ద చెదిరిపడ్డ బియ్యం ఏరుకుని జీవనం సాగించే మునులు నీకంటే తెలివి తక్కువ వాళ్ళా? ఇంకా ఆ ముత్తైదువ వేదవ్యాసునితో ఈ విధంగా చెబుతున్నది. 11వ పద్యం తేటగీతి పద్యం. ఓ మునీశ్వర వినవయ్య, ఉన్న ఊరు కన్న తల్లియు ఒక్క రూపన్న రీతి, అటు విశేషించి శివుని అర్ధాంగలక్ష్మి కాసి, ఇవీటి మీద ఆగ్రహముదగునే. ఓ మునీశ్వర, ఓ మునీశ్వరుడా, ఓ వేదవ్యాస, ఉన్న ఊరున్, తాను ఉన్న ఊరును, కన్న తల్లియున్, తనను కనినటువంటి తల్లియు, ఒక్క రూపన్న రీతి, ఒకే మాదిరి అనే నీతిని వినవయ్యా, నీవు వినలేదా? అటు విశేషించి, అంతకంటే విశేషించి, శివుని అర్ధాంగలక్ష్మి కాశీ, ఈ కాశీనగరము శివుని అర్ధాంగలక్ష్మి. వీటి మీద, ఈ కాశీనగరం మీద ఆగ్రహముదగునే, నీవింత కోపం చూపించడం తగునా? భావం: ఓ మునిశ్రేష్ఠ, ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అనే నీతి నీకు తెలీదా? అంతకంటే విశేషించి శివుని అర్ధాంగలక్ష్మి అయిన ఈ కాశీనగరి మీద నీవింత కోపం చూపించడం తగునా అని మందలించింది పార్వతీదేవి. 12 వచనం. ఇట్టి కాశికానగరంబు మీద భిక్ష లేకుండుట కారణంగా నీ ఎంతవాడు కటకటంబడి శపింపదలంచునే, విశేషించి ఆకొన్నవాడవుగావున నీ అవసరంబున నిన్ను హెచ్చుగుందాడుట మముబోటి గృహిణులకు మెచ్చుగాదు. మా ఇంటికిన్ కుడువరమ్ము, కుడిచి కూర్చున్న పిమ్మటన్ కొన్ని మాటలు నీతో ఆడవలసిననిన అమ్మహాసాధ్విన్ గని పారాశర్యుండిట్టులనియే. ఇట్టి కాశికానగరంబు మీద అంటే ఇటువంటి కాశీ పట్టణం పైన భిక్ష లేకుండుట కారణంబుగా, భిక్ష దొరకలేదన్న కారణం చేత నీ అంతవాడు అంటే నీ అంతటివాడు కటకటంబడి కోపగించుకొని శపింపంతలంచునే, శపించాలని అనుకుంటాడా? విశేషించి, విశేషంగా ఆకొన్నవాడవుగావున, ఆకలితో ఉన్నవాడవు కాబట్టి ఈ అవసరంబున, ఈ సందర్భంగా నిన్ను హెచ్చుగుందాడుట, నిన్ను నిందించుట మముబోటి గృహిణులకు, మా వంటి ఇల్లాండ్రకు మెచ్చుగాదు, మెప్పు కలిగించదు. మా ఇంటికిన్ కుడువరమ్ము, మా ఇంటికి తినడానికి రావయ్యా. కుడిచి కూర్చున్న పిమ్మటన్, తిని కూర్చున్న తరువాత కొన్ని మాటలు నీతోన్ ఆడగలనైనా, కొన్ని మాటలు నీతో మాట్లాడవలసినవి ఉన్నవి అన్నటువంటి మహాసాధ్విన్ కని ఆ గొప్ప పతివ్రతను చూసి పారాశర్యుండిట్టులనియే వ్యాస మహర్షి ఈ విధంగా అన్నాడు. తాత్పర్యం:
కేవలం భిక్ష దొరకలేదనే నెపంతో బాధపడి నీలాంటి ఉత్తముడు విశిష్టమైన కాశీనగరాన్ని శపించాలనుకుంటాడా? చాలా ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా బాధ పెట్టడం మా వంటి గృహిణులకు మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా, తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడతా అన్న ఆ మహాసాధ్విని చూసి వ్యాసుడిట్లా అన్నాడు. ఆ మహాసాధ్వితో వ్యాస మహర్షి ఈ విధంగా అంటున్నాడు. 13వ పద్యం తేటగీతి. అస్తమింపగజేసినాడహిమకరుడు శిష్యులు ఏంగాక అయుతంబు చిగురుబోడి వ్రతము తప్పి భుజింపంగవలనుగాదు నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు. చిగురుబోడి, చిగురు వంటి శరీరం కలదానా తల్లి? అహిమకరుడు, చల్లనివి కాని కిరణములు కలవాడు సూర్యుడు అస్తమింపగన్ చేసినాడు, అస్తమించడానికి సమీపించాడు. అంటే తల్లి సూర్యాస్తమయం కాబోతున్నది. ఏం కాక, నేను కాకుండా శిష్యులు అయుతంబు, శిష్యులు 10,000 మంది ఉన్నారు. వ్రతము తప్పి, శిష్యులతో కలిసి భుజించాలనే నా వ్రతాన్ని తప్పి భుజింపంగవలనుగాదు, భుజించడానికి యుక్తం కాదు. అంటే నేనొక్కడినే మీ ఇంట భుజించలేను. నేడు నిన్నటి మరునాడు, నేడు అంటే ఈరోజు, నిన్నటి మరునాడు, నిన్నటికి మరునాడే కదా. నిక్కువంబు, నిజం అంటే నిన్నట్లాగే ఈరోజు కూడా ఉపవాసం తప్పదు అని అంతరార్థం. ఈ పద్యానికి భావం, తల్లి సూర్యుడు అస్తమిస్తున్నాడు, నేనే కాదు నాతో పాటు ఎంతోమంది శిష్యులు ఉన్నారు. శిష్యులతో కలిసి భుజించాలనే నా వ్రతం విడిచిపెట్టి మీ ఇంట నేనొక్కడినే భుజించలేను. ఈరోజు నిన్నటికి మరునాడే కదా. 14వ పద్యం చెంపకమాల పద్యం. అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక ఓ మునివర నీవు శిష్యగణమున్గొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేర్మిన్ ఎందరతిదుల్చనుదెంచిన కామధేనువున్బనిగొనునట్లు పెట్టుదున్ అపారములైన అభీప్సితాన్నముల్. అనవుడున్ అంటే వేదవ్యాసుడు ఇట్లు చెప్పగా, కమలానన పద్మం వంటి ముఖం కలిగినటువంటి ఆ ముత్తైదువ అల్ల నవ్వి, కొంచెం నవ్వి, చిరునవ్వు నవ్వి, ఇట్లనున్ ఇలా చెప్పింది. లెస్సగాక మేలొగునుగాక, ఓ మునివరా, ఓ మునీశ్వరుడా, నీవు శిష్యగణమున్, నీవు శిష్యులందరినీ కొని చెయ్యనన్ రమ్ము, తీసుకొని శీఘ్రంగా రమ్ము. విశ్వనాథుని కృప పేర్మిన్, విశ్వనాథుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క దయాతిశయముల చేత ఎందరతిథుల్, ఎంతమంది అతిథులు వచ్చినప్పటికీ కామధేనువున్, దేవతల కామధేనువును పనిగొనునట్లు స్వాధీనం చేసుకున్న విధంగా అపారములైన అంతులేని అభీప్సితాన్నముల్, కోరినటువంటి పదార్థములను పెట్టుదున్ పెడతాను. భావం అని వేదవ్యాసుడు పలుకగా కొంచెం నవ్వి పద్మముఖి అయిన ఆ ఇల్లాలు, సరేలే మునీంద్ర, విశ్వనాథుని దయవలన ఎంతమంది అతిథులొచ్చినా కామధేనువు వలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రా అన్నది. 15 వచనం. అనినన్ అట్ల కాక మహాప్రసాదం బని వేదవ్యాసుండు శిష్యులను గూర్చుకొని భాగీరథికింజని ఉపస్పర్శం బాచరించి ఏ తెంచినా. అనినన్ అంటే అట్లు ముత్తైదువు చెప్పగా,
అట్లగాక అలాగే చేస్తాను మహాప్రసాదం అని వేదవ్యాసుడు శిష్యులను కూర్చుకొని శిష్యులను కలుపుకొని భాగీరథి కింజని గంగానదికి వెళ్ళి ఉపస్పర్శంబాచరించి స్నానము ఆచమనము మొదలగునవి చేసి ఏ తెంచిన రాగా శిష్యగణాన్ని తీసుకుని వెంటనే రా అని వేదవ్యాసునితో ముత్తైదువ చెప్పగా సరే మహాప్రసాదం అని వేదవ్యాసుడు శిష్యుల్ని తీసుకొని గంగానదికి వెళ్ళి స్నాన ఆచమనాదులు పూర్తిగా ఆవించుకొని రాగా. 16వ పద్యం తేటగీతి. గొడుగు పాగల గిలకలు గులకరింపన్ ఇందు బింబాస్య ఎదురుగాన్ ఏగుదెంచి ఛాత్ర సహితంబుగా పరాశర తనూజు బంతి సాగించే భుక్తి శాలాంతరమున. గొడుగు పాగల గిలకలు అంటే గొడుగు పావు కోళ్ల యొక్క గిలకలు గులకరింపన్ మ్రోగుతుండగా ఇందుబింబాస్య చంద్రబింబం వంటి ముఖం గల ఆ ఇల్లాలు ఎదురుగాన్ ఏగుదెంచి వ్యాసునకు ఎదురుగా వచ్చి ఛాత్ర సహితంబుగాన్ శిష్య సమేతంగా పరాశర తనూజు బంతి పరాశరుని కుమారుడైనటువంటి వ్యాసుడు మొదలుగా కూర్చున్న పంక్తిని భుక్తిశాలాంతరమునన్ భోజనశాల లోపల సాగించెన్ వడ్డన సాగించింది. భావం వారి గొడుగు పావుకోళ్ళ అంటే గొడుగు ఆకారంలోని బుడిపెలున్న పావుకోళ్ళు గిలకలు మోగుతుండగా చంద్రముఖి అయిన ఆ ఇల్లాలు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడు ఆమె వడ్డన సాగించింది. పాఠ్యాంశం యొక్క తాత్పర్యం మరొక్కమారు. సమస్త విద్యలకు గురుడైన వ్యాసమహర్షి శిష్యులతో కూడి పట్టపగలు మండుటెండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగసాగాడు. ఒక ఇల్లాలు వండుతున్నామన్నది, మరొక స్త్రీ మళ్ళీ రండి అన్నది, ఇంకొక ఆమె ఈరోజు వ్రతం అని చెబుతుంది, వేరొక ఆమె అసలు తలుపులే తెరవడం లేదు. కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులుగా పేరుగాంచారు. వాళ్ళు భిక్షార్థమై వచ్చిన వారికి వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి 4 అంచులు కలిసేటట్లు ముగ్గు పెట్టి వచ్చిన అతిథిని దాని మధ్యలో నిలబెట్టి కాళ్లకు చేతులకు నీళ్ళిచ్చి పువ్వులతో గంధంతో వారిని అర్చించి శుభ్రంగా కడిగిన బంగారు గరిటెతో అన్నం మీద నెయ్యి వేసి పండ్లు పరమాన్నం పిండి వంటలు చేర్చి భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా కంకణాలు గాజులు పరస్పరం ఒరుసుకుంటుండగా తమ అందమైన చేతులతో భిక్షుకులకు భిక్ష సమర్పిస్తారు. అటువంటి పుణ్య స్త్రీలున్న ఈ నేలలో ఒక్కరైనా భిక్ష సమర్పించడం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు ఉదయమే లేచి ఏ పాపిష్టివాని ముఖం చూశానో అనుకున్నాడు వ్యాసుడు. సరే, ఇక భిక్షాటనం మాని ఈ రోజుకు ఉపవాసమే చేస్తాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ వాటికలో ఉపవాసాంత భోజనానికి సరిపడా భిక్ష దొరకకపోదు అని వ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు తాను వేరువేరుగా విప్రవాటికల్లో భిక్షాటనం చేయసాగారు. కానీ మొదటి రోజులాగానే విశ్వనాథుని మాయ వలన ఏ ఇల్లాలు భిక్ష పెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను ముక్కలు ముక్కలయ్యేటట్లు నట్టనడి వీధిలో విసిరి కొట్టి ఆవేశంతో ఈ కాశీపట్టణంలో నివసించే వారికి 3 తరాల దాకా ధనం విద్య మోక్షం లేకుండుగాక అని ఆకలి దప్పులచే బాధపడుతున్న వ్యాసుడు శపించబోయిన సమయంలో ఒక బ్రాహ్మణ మందిరపు వాకిట పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో వచ్చింది. వేద పురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞానస్వరూపిణి ఆ ముత్తైదువ. కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆదిశక్తి.
చేతికి ధరించిన రత్న కంకణాలు గల్లు గల్లుమనేటట్లు ఆదరంతో చెయ్యి ఊపుతూ, ఓ సంయమీంద్ర ఇటురా అని పిలిచింది. గొంతు దాకా తినడానికి మాదుకర భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా, ఇది నీకు మంచిదా? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవా? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు, శాకాహారంతో దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు, రోళ్ల వద్ద చెదిరిపడ్డ బియ్యం వేరుకుని జీవనం సాగించే మునులు నీకంటే తెలివి తక్కువ వాళ్ళా? ఓ మునిశ్రేష్ఠ, ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అనే నీతి నీకు తెలీదా? అంతకంటే విశేషించి శివుని అర్ధాంగలక్ష్మి అయిన ఈ కాశీనగరి మీద నీవింత కోపం చూపించడం తగునా అని మందలించింది పార్వతీదేవి. కేవలం భిక్ష దొరకలేదనే నెపంతో బాధపడి నీలాంటి ఉత్తముడు విశిష్టమైన కాశీనగరాన్ని శపించాలనుకుంటాడా? చాలా ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నిన్నెక్కువగా బాధ పెట్టడం మా వంటి గృహిణులకు మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా, తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడుతా అన్న ఆ మహాసాధ్విని చూసి వ్యాసుడిట్లా అన్నాడు. తల్లి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నేనే కాదు, నాతో పాటు ఎంతోమంది శిష్యులు ఉన్నారు. శిష్యులతో కలిసి భుజించాలనే నా వ్రతం విడిచిపెట్టి మీ ఇంట నేనొక్కడినే భుజించలేను. ఈరోజు నిన్నటికి మరునాడే కదా అని వేదవ్యాసుడు పలుకగా కొంచెం నవ్వి పద్మముఖి అయిన ఆ ఇల్లాలు, సరేలే మునీంద్ర, విశ్వనాథుని దయవలన ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువు వలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్యగణాన్ని తీసుకుని వెంటనే రా అన్నది. అనగా సరే మహాప్రసాదం అని వేదవ్యాసుడు శిష్యులను తీసుకుని గంగానదికి వెళ్ళి స్నాన ఆచమనాదులు పూర్తిగా ఆవించుకొని రాగా వారి గొడుగు పావుకోళ్ల గిలకలు మోగుతుండగా చంద్రముఖి అయిన ఆ ఇల్లాలు వాళ్లకు ఎదురుగా వెళ్ళి ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడు ఆమె వడ్డన సాగించింది. ఇంతటితో భిక్షాపాఠం సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.